ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో మనము చేరి వచ్చినటువంటి సందర్భం ఒక గొప్ప పండుగ వాతావరణం, పండుగ దినము మనం జరుపుకుంటున్నాం. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు లోకంలో జన్మించారు. పరలోకమును విడిచి భూలోకములోనికి ఆయన మానవునిగా జన్మించడం మానవులమైనటువంటి మనకి సంతోషకరమైనటువంటి శుభవార్త. యేసు ప్రభువారు జన్మించారు. మానవునిగా మామూలు మరణం చెందితే దానివల్ల ఉపయోగం లేదు. కనుక తనను తాను అప్పగించుకొని హింసింపబడి శ్రమలను అనుభవించి రక్తమును చిందించి ఆయన మరణించారు. ప్రపంచంలో ఎప్పటి వరకు అంతటి ఘోరమైన మరణమును ఎవరు కూడా అనుభవించలేదు. అంతగా అనుభవించారు. ఒకవేళ అంతకంటే చిత్రహింసలు అనుభవించినటువంటి ప్రభువారి యొక్క శిష్యులు, అపోస్తలులు, హతసాక్షులు చాలామంది ఉండుండొచ్చు. కానీ అందరూ మానవులు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి పరిశుద్ధుడు యేసు ప్రభువారు గనుక యేసు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మానవ రక్తము మానవుని పాపము నుండి విడిపించదు. అందువలన పరిశుద్ధుడైనటువంటి ప్రభు పరలోకం నుండి దిగి వచ్చి ప్రాణమును పెట్టి చనిపోయారు. ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మనకి విమోచన దొరుకుతుంది. ఎప్పుడు అంటే యేసు ప్రభువారు పునరుద్ధానుడై లేచినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయన జన్మించాడు, మంచిదే. శ్రమలు అనుభవించి మరణించాడు, ప్రాణమును పెట్టాడు, మంచిదే. ఆయన చనిపోయి సమాధిలో నుండి పునరుద్ధానుడు కాకపోతే మనకి పరిపూర్ణమైనటువంటి రక్షణ కలిగేది కాదు. ఆయన దేవుడు అయ్యేవాడు కాదు. పునరుద్ధానుడిగా ఆయన మరణమును గెలిచి లేచాడు గనుక ఈరోజు మన జీవితాలకు ఒక పరమార్థాన్ని, మనకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. దానిని బట్టి యేసు ప్రభువారు జన్మించి జీవించిన ఆ కాలంలో యేసు ప్రభువారు మరణించిన తర్వాత జరిగినటువంటి సంభవాలన్నీ కూడా ప్రతిదినము తెలియచేస్తూనే ఉన్నాం. ఆ వర్తమానాలన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, వినండి. నిన్నటి దినాన యేసు ప్రభువారు చనిపోయిన మరుసటి దినమున ఏం జరిగిందో అది కూడా వివరించాం. అన్నీ చూడండి. ఆదివారము అంటే యేసు ప్రభువారు చనిపోయింది శుక్రవారం, సమాధి చేయబడింది శుక్రవారం, సమాధిని భద్రం చేసింది శనివారం. ఆదివారము జరిగినటువంటి ఒక వృత్తాంతం మనందరికీ తెలిసిందే. మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరొక పర్యా మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రమ పద్ధతిలో జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చదివాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా అదే ఉంది. విశ్రాంతి దినము గడిచిపోయి ఆదివారం ఇంకా చీకటిగా ఉండగా, తెల్లవారుతూ ఉంది, ఇంకా చీకటే ఉంది. మగ్దలేని మరియయు వేరొక మరియయు, మత్తయి సువార్తలో మగ్దలేని మరియా, వేరొక మరియా. మార్కు సువార్తలోనికి వస్తే అక్కడ యాకోబు తల్లి అయిన మరియయు, మగ్దలేని మరియయు, సలోమియు వచ్చి అన్నాడు. లూకా సువార్తలో మరొక సహోదరి పేరు, అంటే ఒక చిన్న గుంపు, అంటే ఒక 5 కలిగినటువంటి స్త్రీలు, చిన్న గుంపు ఆదివారము తెల్లవారుచుండగా ఇంకా చీకటిగా ఉండగానే వారందరూ సమాధి వద్దకు వచ్చారు. వాళ్ళు సమాధి దగ్గరకు వస్తున్నారు.
సమాధి దగ్గరకు వస్తున్నారు. ఏమని రాశారు అంటే, వారు సమాధి చూడ వచ్చిరి. ఏం చూస్తానికి వస్తున్నారు? సమాధిని చూస్తానికి వస్తున్నారు. ఈరోజు మన క్రైస్తవ ఆ శ్మశాన వాటికల్లో కూడా వారి వారి కుటుంబాల్లో చనిపోయినటువంటి వారి సమాధులను శుభ్రం చేసి ఆ సమాధులకి పూలేసి ఆ సమాధులను పూజించడానికి వెళతారు. స్త్రీలు ఇప్పుడు బైబిల్లో మనం చదువుకున్నటువంటి ఈ స్త్రీలు సమాధిని చూడడానికి వస్తున్నారు. దేని కొరకు అంటే సమాధిని చూడడానికి వస్తున్నారు. వచ్చేటువంటి స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? మార్కు సువార్తలో చూడండి. మార్కు సువార్త 3వ వచనం. మార్కు సువార్త, సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా వారు మాట్లాడుకుంటున్నారు. సమాధి దగ్గరకు వస్తా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, మనమైతే వెళ్తున్నాము కానీ సమాధి ద్వారమున మూయబడిన రాయి, పెద్ద రాయి అన్నాడు మత్తయి సువార్తలో. అదొక పెద్ద రాయి. ఆ రాయిని మన కొరకు ఎవరు దానిని పొర్లిస్తారు. మనమైతే వెళ్తున్నాం, ఆ రాయిని మన కొరకు ఎవరు పొర్లించేది అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, సమాధికి అడ్డు పెట్టినటువంటి రాయి, సమాధిని మూసిన రాయి. సమాధి కాడ మనకు తెలిసినటువంటి రాయి ఏం రాయి పెడతారు? దినం రోజు ఒక నాపరాయి పెడతారు ఎత్తుగా. మన ప్రాంతంలో సమాధులు ఎలాగా నేలలో పూడ్చి పెడతారు. సమాధి చేసి దానికాడ తలకెళ్ళి ఒక రాయి పెడతారు. 12 మంది కూతుర్లు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవరాళ్ళు అందరు కలిసి ఈ 300 రాయి ఖరీదు చేసే రాయిని వేసారని వేసేస్తారు. ఇది మన దగ్గర ఉండే పద్ధతి. ఆ రోజుల్లో యేసు ప్రభు వారు జీవించిన కాలంలో సమాధి నేలలో మనం తీసినట్లు కాదు, కొండలో తొలుస్తారు. ఒక చిన్న గుహలాగా తొలిసినటువంటి సమాధి, యేసు ప్రభు వారిని పెట్టిన సమాధి కొండలో ఒక చిన్న కంద చేసి అందులో తొలిసి శవాలను పెడతారు. దాని వాకిలికి ఒక పెద్ద రాయిని పెడతారు. యేసు ప్రభు వారిని పెట్టినటువంటి సమాధి ఎవరిది? నాదా? నా సమాధి అక్కడెందుకు దూసుకుంటా? అరిమత్తయి యేసోపు అనేటువంటి సజ్జనుడు, నీతిమంతుడు, ధనవంతుడు తన కొరకు ముందుగానే సమాధిని తొలిపించుకున్నాడంట. తన కొరకు ముందుగానే సమాధిని తొలిపించుకున్నాడు. ఎప్పుడు తొలిపించాడో ఆ రాయి ఒక రోజులో అయిద్దండి? ఒక రోజులో అయిద్దా? మనలాగేమన్నా మట్టి తోవడమా, క్రేన్లతో తోవటమా? కాదు కదా. ఎన్ని రోజుల నుండి తొలిపించాడో ఆ సమాధి, అది ఎన్ని రోజులకి పూర్తయి ఎదురు చూస్తుందో తెలియదు. మరి ఆయన సమాధి ముందే తొలిపించుకున్నాడు. ఆయన చనిపోలేదే. మన వాళ్ళు ఎవరైనా చనిపోయారంటే బాక్స్ తీసుకురావాలంటే ఎప్పుడు తెస్తారు? పొద్దునే కూడా తేరండి. మళ్ళీ మేము వెళ్ళి కూర్చోవాలా. మేము వెళ్ళి కూర్చుంటే అప్పుడు తెస్తారు. ఇప్పుడే తేకూడదంటండి అన్నారు. ఎక్కడ ఏ శాస్త్రంలో రాసి పెట్టిందాయా? ఏ అధ్యాయంలో రాసి పెట్టింది? చచ్చిపోతారంట సమాధి ముందే తేకూడదంట. తెస్తే ఏమైంది? తెస్తే ఇంకొకరు బలి ఎవరిని కోరింది? అటు తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బలి కోరిందా? ఆ సమాధి బాక్సులు చేసి ఇళ్ళ ముందు పెట్టుకుంటున్నారు. అక్కడ వాళ్ళ ఇళ్ళలో ఎవరిని బలి కోరట్లేదే. మరీ సిద్ధాంతాలు ఈ క్రైస్తవులే పాటిస్తారు. క్రైస్తవుల సిద్ధాంతాలు పాటించకూడదు. సమాధి పెట్టి తెచ్చి పెడితే ఎవరినో ఒక బలి కోరిద్దంట, గొంతదోవి పెడితే ఎవరినో బలి కోరిద్దంట. ఇవన్నీ ఊరకు అనుకోవటమే. అరిమత్తయి యేసేపు తన కొరకు ఎప్పుడో సమాధిని తొలిపించి పెట్టుకున్నాడు. ఆయన చనిపోతే దాంట్లో పెట్టుకోవాలని. ఇంతలో యేసు ప్రభు శవమును అడిగి తీసుకొచ్చి అందులో పెట్టారు.
దాని ముందు ఒక పెద్ద రాయి వేశారు. ఒక పెద్ద రాయి అంటే అలాగ ఉంటుంది అనుకుంటున్నారు. ఆ రాయి ఈ సమాధి ద్వారం ఇది అనుకోండి. దాని దగ్గర ఏదో ఒక చిన్న రాయి తెచ్చి అంత ఎత్తుది నాపరాయిలాగా పెట్టారు అనుకోబాకండి. సమాధి ముందు పెట్టినటువంటి రాయి ఇంచుమించు టన్ను బరువు ఉంటుందని అమెరికా శాస్త్రజ్ఞుడు జోసెఫ్ ఎడ్వర్డ్ అనేటువంటి ఆయన రాశాడు. టన్ను బరువు, టన్ను కంటే ఎక్కువే బరువు ఉంటుందంట. ఆ రాయి రౌండ్గా రాతితో చెక్కబడిన రాయి. ఆ రాయిని సమాధికి అడ్డుగా పెట్టాలి అంటే అది యాటవాలుగా ఇలాగా గాడిద ఉంటుంది ఆ ద్వారానికి ముందు. ఇటు పైకి ఎత్తులో ఉంటుంది. ఈ రాయి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక అడ్డుగా ఒక చిన్న రాయి ముక్క పెడతారు. దానిని సమాధికి అడ్డుగా పెట్టవలసి వచ్చినప్పుడు దాని మార్గంలో పెట్టిన చిన్న రాయిని తీసేస్తే అది డొల్లుకుంటూ వచ్చి సమాధి ద్వారం మూయబడుతుంది. ఇక దాన్ని తీయాలంటే ఎవరి వలన కాదు. దానిని ఇటు తీయటం కుదరదు. ఎందుకంటే ఘాట్లో పెడతారు. గాడి తవ్వి ఘాటిలో పెడతారు. దాన్ని పక్కగా తీయటం ఎవరి వలన కాదు. ఇప్పుడు దాన్ని ఒకవేళ ఆ రాయిని తీయాలి అంటే ఏం చేయాలి అంటే దానిని మరలా వెనక్కి డొర్లించాలి. దాన్ని నెట్టుకుంటూ అవతలకి వెళ్ళాలి. అది డొల్లించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అడ్డం ఉన్నదాన్ని ఇట్లా డొల్లించుతూ పైకెక్కాలి. అది కిందకంటే సర్రమని జారిద్ది. పైకెక్కాలంటే బలవంతంగా దానిని నెట్టాలి. టన్ను బరువు ఉన్నటువంటి దానిని ఇంచుమించు యూదులు 3-4 పురుషులైతే కానీ దాన్ని ఆ ఘాటి మీద నుండి పైకి నెట్టగలరు. అలాంటి రాయి. అందుకనే వీళ్ళు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. మనం అయితే వెళ్తున్నాం, ఆ సమాధి ముందు ఉన్నటువంటి రాయిని మన కొరకు ఎవరు పొరలిస్తారు అక్కడ అనుకుంటున్నారు. ఇప్పుడు వారు సమాధుల్లోనికి ఎందుకు వస్తున్నారు అంటే, సమాధికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు కొన్న సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలములను యేసు దేహమునకు రాయాలనంట. యేసు ప్రభువారి దేహమునకు రాయాలని. వినండి, మనకు చదివితే చాలా తేలిగ్గా కనపడుతుంది. ఆ మాట చాలా తేలిగ్గా కనిపిస్తుంది. నా వైపు చూడండి. ఒక దగ్గర ఒక అబ్బాయి చనిపోయాడు. యవనస్తుడు చనిపోయాడు. వాడు ఎంత చక్కగా ఉంటాడంటే ఎర్రగా ఉంటాడు మనిషి, చాలా చక్కగా ఉంటాడు. అంతటి చక్కటి అబ్బాయికి ఏదో అనారోగ్యం వచ్చింది. కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైన 3వ సంవత్సరం వాడి మరణం. చిన్న పిల్ల, సంవత్సరంన్నర చిన్న పిల్ల. అనారోగ్యం పాలైన తర్వాత ఒక 3 నెలల దాకా నేను వాడిని చూడలా. అనారోగ్యం వచ్చిన తర్వాత ఈ 3 నెలలు నాకు కనిపించాల, నేను అతన్ని చూడలా. చనిపోయిన తర్వాత నేను వెళ్ళాల్సి వచ్చింది. సమాధి కార్యక్రమం చేసే సమయంలో పెట్లో పెట్టారు. అప్పటి వరకు అక్కడ కూర్చున్నా. పెట్లో పెట్టారు. రండి పాస్టర్ గారు అన్నారు. నేను వెళితే ఆ అబ్బాయి ఆకారం చూసి ఖచ్చితంగా నేను భయపడ్డా. వాడెంత ఎర్రగా చక్కగా ఉన్నాడో ఆ కుర్రోడు. చనిపోయిన తర్వాత వాడిని ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామని చూసేసరికి నా గుండె జల్లు మంది. పళ్ళన్నీ బయటకు వచ్చినాయి. కళ్ళే కనపడుతున్నాయి. మనిషి తగ్గిపోయాడు. చర్మం తప్ప, ఎముక తప్ప ఏమీ లేదు. ఎర్రగా ఉండే కుర్రోడు నల్లని రంగు ఏర్పడింది. ఏ రోగం వచ్చిందో తెలియదు. మొత్తానికి వికారంగా ఉన్నాడు. అబ్బాయిని చూస్తే కళ్ళు తెరుచున్నాడు, పళ్ళు బయటకు వచ్చినాయి. భయంకరమైన వికృత రూపం. ప్రార్థన చేశాను, సమాధి కార్యక్రమం చేశాం. ఆ వారమంతా వాడే నా కళ్ళ ముందు కనపడుతున్నాడు. కళ్ళు మూస్తే అదే దృశ్యం, కళ్ళు తెరిస్తే అదే దృశ్యం. ఎటు వెళ్తున్నా సరే నేను ఒంటరికి వెళ్తున్నాను పాస్టర్ గారు అన్నట్టు వినపడుతుంది. మనకు కూడా అలాగనే ఉంటుంది కదా.
మన ఇళ్ళలో ఎవరైనా చనిపోయినా అలాగా ఎటు వెళ్ళినా మన ఇంట్లో వాళ్ళు ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు చనిపోతే ఆ గదిలోకి వెళ్ళాలంటే అమ్మాయిరా గదిలోకి వెళ్ళొద్దాం అంటూ ఉంటారు. ఎందుకు? ఆడ ఉన్నారేమో, అటున్నారేమో, ఇటున్నారేమో, ఎవరు ఉండరు, కానీ మనకి భయం. ఇప్పుడు మనలో ఇశ్రాయేలు దగ్గరికి వద్దాం. మగ్దలేని మరియమ్మ, వేరొక మరియమ్మ, సలోమియు, యోహన్నాను, స్త్రీలందరూ కలిసి వారు కొన్నటువంటి పరిమళ తైలముల సుగంధ ద్రవ్యములను సమాధికి రాయాలనేమో మార్క్ అన్నాడు. ఇంకొక ఆయన అంటాడు యేసు దేహమునకు రాయాలని అంట. యేసు దేహమునకు రాయాలని. యేసు ప్రభువారి దేహము శిలువ మీద నుండి దించినప్పుడు ఎలా ఉంది వీరు చూశారు. ఎలా ఉందో వీరు చూశారు. చేతుల్లో గాయాలు, కాళ్ళలో గాయాలు, తలంతా ముండ్ల కిరీటం పెట్టినటువంటి గాయాలు, ముఖం అంతా రక్తధారలు, దేహమంతా చర్మంతో పాటు కండ చీలి గాయములు కనపడతా ఉన్నాయి వికృతముగా. వారెంత భయంకరంగా యేసు ప్రభు వారిని హింసించారు. అదే కదా ఆ పాటలో కూడా అదే రాసింది. నాట్యమాడినారు నడి వీధిలో దిగి, బంతులాడినారు పలు బాధలు పెట్ట. ఎన్ని హింసలో! శిలువ మీద నుండి యేసు ప్రభు వారి దేహమును దించుతుంటే మేకులు కొట్టిన చేతులు అలానే నిలబడిపోయినాయి అంట. ఆయన దించుతుంటే కూడా ఈ చేతులు ఇలాగనే నిలబడిపోయినాయి. వారు అలాగా శవపేటగా యూదుల మర్యాద చొప్పున చేసే సమయంలో ఆ దేహము నిండా గాయాలు, ఆ ముఖం నిండా గాయాలు వీరందరూ చూశారు. ఇంత భయంకరమైన చిత్రహింసలు అనుభవించినటువంటి యేసు ప్రభు వారి దేహమును చూసినటువంటి స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చి ఆయన దేహమునకు రాయాలని బాగా ఎక్కువగా ప్రేమించేటువంటి వారు ఎవరైనా చనిపోయినటువంటి వారిని శవంగా చూడరు. వస్తుంది ఇది. నేను చూశాను చాలామంది సహోదరుల్ని, భర్తలు చనిపోతే ఆ భార్య ఆ పెట్టికాడ మంచం కాడే కూర్చుంటుంది. అవసరమైతే చేతులు కూడా శవం మీద వేసి ఏడుస్తూ ఉంటుంది. అట్నే పడుకుంటుంది, అంతే పడుకుంటుంది. ఆ మంచం దగ్గర ఎవరు ఉండరు. ఇరుగు పొరుగు వారు ఊరికి వచ్చి అమ్మాయి చూసి 4 కన్నీళ్ళు గారిచి పొద్దున్న వస్తాలమ్మా మీ అన్న వస్తానన్నాడు అనుకుంటే వెళ్ళిపోతారు. ఆ రాత్రి అంతా ఎవరు ఉండాలి? ఆ భార్య అక్కడే ఉంటుంది. భయపడదు. ఎంత వికృత రూపం కలిగిన శవమైనా సరే చనిపోయింది ఎవరు? తన భర్త. అందుకని ఒంటి మీద చెయ్యేసి అయ్యా వెళ్ళిపోయావయ్యా, ఒక్క మాట అన్న చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏడుస్తూ ఉంటుంది. చెప్పేటప్పుడు ఏందో, ఇప్పుడు పోయినాకేమో ఒక మాట అని చెప్పయ్యా అంటూ ఉంటుంది. ఎందుకు అలాగంటే ఆ ప్రేమను బట్టి శవం అని ఉండదు వాళ్ళకి. మనిషిని చూస్తున్నారు, భర్తను చూస్తున్నాడు. తనని ఎంతగా ప్రేమించాడో, తనని ఎంతగా ఆదరించాడో, ఎలా పోషించాడో ఏ గుర్తు వస్తూ ఉంటాయి. నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించావయ్యా. అందువల్లనే సహోదరి భర్త చనిపోతే అక్కడే కూర్చుంటుంది. ఒక కుమారుడు ఊరేసుకొని చచ్చిపోయాడు, 22 సంవత్సరాల అబ్బాయి. వాడు గుడ్లు బయటికి, నాలుక బయటకు వచ్చింది. పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళకముందే అట్నే ఉంటాయి. పోస్ట్ మార్టంకి తీసుకెళ్తేనే మా అక్కయ్య కొడుకే, బయట వాళ్ళు కాదు, మా పెద్దక్క కొడుకు ఊరేసుకున్నాడు. 3 రోజుల తర్వాత చూసాం. నాకు ఫోన్ చేశారు. ఆ ఆకారం ఎలా ఉంటుందో నాకు తెలుసు. 3 రోజుల తర్వాత ఆ ఊరేసుకున్న గదిలో నిండా ఈగలో వాసన వస్తుంటే పక్కనోళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు మాకు ఫోన్ చేశారు. పెళ్ళి పెట్టుకున్నాం, ఎంగేజ్మెంట్ అయింది, 1 నెలలో పెళ్ళి. ఏం జరిగిందో తెలీదు, ఊరేశారు. 3 రోజుల తర్వాత ఫోన్ చేస్తే చనిపోయాడు అని మా అక్క ఏడుస్తూ ఫోన్ చేస్తే, అంటే భయంకరమైన వికృతమైన ఆకారం, ఉబ్బిపోయి చేతులు ఇలా వచ్చి వాసనండ. అలాంటి పరిస్థితిలో
ఆ కొయ్యకి ఆలబడుతున్నటువంటి ఆ శవాన్ని మా బావంట డోర్ దిగానే పోలీసులు వెళ్ళి ఆ శవాన్ని అలానే వాడేసుకొని ఏడుస్తున్నాడంట. ఎందుకండి? కన్న తండ్రి కాబట్టి శవం, వాసన ఇవన్నీ గుర్తొస్తాయా? రావు. కన్న తండ్రి కాబట్టి దుర్వాసన వస్తున్నా, ఈగలు వాళ్తున్నా, ఆ శవం నాలుగు బయటకు వచ్చి కళ్ళు తెరిచి ఎంత వికృతాకారంలో ఉన్న కడుపున పుట్టిన బిడ్డ గనక వాటేసుకొని ఏడుస్తున్నాడంట. యేసు ప్రభు వారిని ఈ మగ్దలేని మరియమ్మ, యాకోబు తల్లి అయిన మరియమ్మ, మరికొంతమంది స్త్రీలు యేసు ప్రభుని ఎంతగా ప్రేమించారు అంటే కన్న తండ్రిలా ప్రేమించారు. దేవునికి స్తోత్రం. కనుకనే వారందరూ సుగంధ ద్రవ్యములు తీసుకొని శవానికి, అంటే దేహమునకు, చనిపోయి నిర్జీవంగా ఉన్నటువంటి దేహమునకు రాద్దామని బయలుదేరారు. ఎంత ధైర్యం అండి వీళ్ళకి, ఎంత ధైర్యం. మన దగ్గర కూడా ఉంటారు మగవాళ్ళంతా, పేరుకే మగవాళ్ళు. ఆ చచ్చిపోయిన బయటికి పడదాం రారా అంటే అవి ఉండరా అని చెప్పి వెళ్ళి క్వార్టర్ వేసి వస్తా, కానీ అప్పుడు వీడికి ధైర్యం వచ్చింది. మందు తాగదేనే ధైర్యం. సహోదరులు చాలా ధైర్యవంతులు తెలుసా? సహోదరులు చాలా ప్రేమ కలిగిన వారు, సహోదరులు చాలా జాలి కలిగిన వారు, సహోదరులు చాలా ఔదార్యము కలిగినటువంటి వారు. సహోదరికి ఉన్న ప్రేమ, జాలి, దయ పురుషులకు ఉండదు. ఈ స్త్రీలు యేసు ప్రభు వారి దేహమునకు సుగంధ ద్రవ్యములు రాయడానికి బయలుదేరాడు. వాళ్ళకి తెలుసు ఆ సమాధి ముందు పెట్టబడిన పెద్ద రాయి మన కొరకు ఎవరు పొర్లిస్తారు అనుకుంటూ వస్తున్నారు. కానీ వారి ప్రేమది. యేసు ప్రభు వారిని వారు ఎంతగా ప్రేమించారో, యేసు ప్రభు వీరిని ఎంతగా రక్షించాడో వారి మైండ్లో ఉంది అది. కాబట్టి ఆ ప్రేమను బట్టి వారు సమాధి దగ్గరకు వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారు? అది కూడా మధ్యాహ్నం పూట. ఇంకా చీకటిగా ఉంది. చీకటిలో బయలుదేరారు. మనందరి ఇల్లు శ్మశానం గోడమెటే. మధ్యాహ్నం పూట, రాత్రుల్లో వద్దులే, మధ్యాహ్నం పూట ఒక్కళ్ళు వెళ్ళి మీ వాళ్ళు చనిపోయిన వాళ్ళ సమాధి అలికి వస్తారా? 2 పూలు పెట్టి వస్తారా? ఏడేగా అందరు కనపడుతూనే ఉంటారుగా. ఒకసారి ఈ అమ్మాయిని అడిగా, మీ ఇల్లు చాలా పెద్దది, పైకి ఎక్కావు, శ్మశానాలు ఎవరైనా కనపడతారు, నైట్ చూడు అన్న. నైట్ పూట చూడు అని ఆ అర్చన కూడా కనపడితే చెప్పా. ఆ పైకి ఎక్కినప్పుడు మీరు నైట్ అటు చూడండి అంటే, చూడవండి అసలు ఎందుకు, ఏమో పొరపాటు అటు చూసే వాళ్ళకి ఎవరన్నా ఇట్టంటే మనోళ్ళేగా, ఎంతమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. వెళ్ళం. మీరే కాదు, నేను వెళ్ళాలన్నా ఏం పని ఉంది ఇప్పుడు మనకాడ? పురుషులే భయపడతాం, మనమే భయపడతాం. సహోదరులు యేసు ప్రభు దేహమునకు సుగంధ ద్రవ్యములు రాయడానికి బయలుదేరి మన కొరకు ఆ రాయిని ఎవరు పొరలిస్తారు అని అనుకుంటూ వారు అక్కడికి వచ్చారు. ఏదో ఒకటి చేద్దాంలేక, మరిమక, ఏదో ఒకటి చేద్దాంలే సలమక అనుకుంటా సమాధి దగ్గరికి అట్లా వస్తున్నారు. దూరం నుండి చూసి వాళ్ళ గుండె జల్లు మంది. ఒక్కసారి ఏమైంది అంటే రాయి పొర్లించబడింది. పైకి నెట్టబడడం కాదు, రాయడు పైకి నెట్టబడాలా. ఆ రాయి, ఇక్కడ అడ్డం పెట్టిన రాయి పొర్లించబడింది. 2-3 స్టెప్పులు అవతలకు వచ్చి పడిందంట. ఏం జరిగింది అక్కడ? ఎవరు పొర్లించారు? వీరు వచ్చే లోపల ఆ సమాధి దగ్గర కాపలాదారులు ఉన్నారు. వారందరూ సచ్చిన వారి వలె పడిపోయారంట. అంటే అక్కడ ఏదో జరిగింది. కావలివారు, ఎవరా కావలివారు అంటే రోమా సైనికులు. ఇజ్రాయెల్ దేశంలో చూడండి, ఇజ్రాయేలీలను చూసి ప్రపంచం ఈ రోజున భయపడడానికి కారణం ఏమిటో తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో స్త్రీలు ఎవరైనా సరే, ఈరోజు ప్రస్తుతం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయం, 18 సంవత్సరాల వయసు వచ్చిన ఏ ఆడపిల్లైనా చదివినా చదవకపోయినా 3 సంవత్సరాలు సైన్యంలో పనిచేయాలి.
వాళ్ళు పరిగెత్తడం, జంపు చేయటం, గన్ను బెలవడం, బాంబులు వేయడం, యుద్ధం చేయటం నేర్పిస్తారు. 3 సంవత్సరాల్లో ఆడపిల్లలను తయారు చేసి బయటికి పంపిస్తారు. మగపిల్లలు 5 సంవత్సరాలు చేయాలి. ఇది నిబంధన. అక్కడ ప్రతి ఇంట్లో ఆడపిల్లలు వెళ్ళాల్సిందే. ఆ దేశమును పరిపాలిస్తున్న ప్రధానమంత్రి కుమారుడైన కుమార్తె అయిన సైన్యంలో ఉండాల్సిందే. ఇది వాళ్ళ రూల్స్. అందుకనే ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్కరూ ఖడ్గము పట్టుకోగలిగిన నైపుణ్యత కలిగిన వారు దేవుని పిల్లలిలో. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు అన్నాడు, ఇజ్రాయెల్ దేశమును ప్రపంచమును మత్తు పుట్టించు పాత్రగా చేస్తానన్నాడు. నేను అంత బలాజ్యులు రోమా సైన్యము, సూర్యుడు అస్తమించని రోమా రాజ్యం అని పేరు. అంత బలాజ్యులు సైనికులు, అంత సైన్యము, బలమైనటువంటి యోధులు, అజానుబాహులు సైన్యంలో ఉండేది. వారిని ఆ సమాధి చుట్టూ కావలబెట్టారు. రోమా సైనికులు ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే వారిని నడి బజార్లో శిరచ్ఛేదం చేస్తారు. రాజు ఆజ్ఞ అది. అలాంటిది ఇప్పుడు రోమా సైనికులు ఇప్పుడు ఏమైపోయారు? వీళ్ళు వచ్చే లోపల చచ్చిన వారి వలె పడిపోయారు. ఏమైంది అంటే అంతకుముందు జరిగింది ఒక విషయం. ఏం జరిగింది అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చదివాం కదా. అప్పుడు ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి, పరలోకము నుండి ప్రభువు దూత దిగి రాగానే ఆ వెలుగు మహామహిమతో దేవుని దూత దిగి వచ్చి ఆ రాయిని అట్లా అనగానే దేవుని దూత రాయిని అలా అనగానే డొల్లుకుంటూ వెళ్ళిపోయింది. అవతలకి డొల్లుకుంటూ వెళ్ళిపోయింది. ఈ స్త్రీలు వచ్చే లోపల ఈ రాయి డొర్లించబడడం, భూకంపం జరిగింది. పెద్ద భూకంపం వచ్చేసింది. దేవుని దూత పరలోకము నుండి దిగి రాగానే మహాభూకంపం కలిగింది. రాయిని డొర్లించాడు. ఈ సైనికులు ఇవన్నీ చూసి మోర్చలిపోయినట్లుగా చచ్చిన వారి వలె ఉన్నారు. వాళ్ళకి మెలకు వచ్చింది, కానీ ఈ దృశ్యాన్ని చూస్తాం మనల్ని చంపుతారేమో అనుకొని అలానే చూస్తూ ఉన్నారు. ఏం జరిగిద్దా అని మెలకుతూనే ఉన్నారు వారు. ఆ రాయి డొర్లించి రాయి మీద దేవుని దూత కూర్చున్నాడు. ఇంతలో ఆ స్త్రీలందరూ అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఆ రాయి పొర్లించబడుట చూసి లోపలికి వెళ్ళి తొంగి చూశారు. యేసు ప్రభు వారి శవం లేదు. ఏంటన్నా ఇప్పుడు వారు ఆ సమాధిలో ప్రవేశించి చూశారు. యేసు ప్రభు వారి యొక్క దేహము లేదు. తెల్లగా నిలువుటంగి ధరించిన ఒక పడుచువాడు కనపడ్డాడని మీరు చదువుతుంది. ఏది? మత్తయి సువార్త, మార్కు సువార్తలో వీళ్ళెళ్ళి దూతలను చూసినట్లుగా ఉంది. కాదు, అక్కడ వీరు బయట నుండి సమాధిని చూశారు, ఖాళీ అయిపోయింది. వెంటనే వీరంతా వెళ్ళిపోదాంపా, యేసుప్రభు దేహం లేదు, ఈ విషయాన్ని మనం శిష్యులకు చెప్పాలి, వెళ్దాం పదా అనుకుంటా వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళి ఈ విషయాన్ని ఊర్లో ఆ శిష్యులకు చెప్పే లోపల అక్కడ ఏం జరిగిందంటే చూడండి, అక్కడ కావలి వారు భయపడి చచ్చిన వారి వలె ఉన్నారు. 28వ అధ్యాయం 5వ వచనంలో బలపరిచింది. 6వ వచనం చూడండి. ఇప్పుడు దూత చెప్పినటువంటి విషయం, ఆయన లేడు, ఇప్పుడు సజీవుడయ్యాడు, లేచాడు, వెళ్ళి చెప్పండి అని ఆ విషయం వారు స్త్రీలు వచ్చి శిష్యులకు చెప్పే లోపల జరిగిన విషయం ఏంటంటే మగ్దలేని మరియమ్మ అక్కడే ఉంది. వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళే లోపల కావలి వారు లేచి ఊర్లోనికి వెళ్ళిపోయారు. ఊర్లోనికి వెళ్ళి వారు జరిగిన విషయం అంతా ప్రధాన యాజకులకి చెప్పారు. అయ్యా, మేము
బలమైనటువంటి వారం మెలుగుతూ ఉండి కాపలా కాస్తూ ఉంటే పరలోకము నుండి ఒక వెలుగు కలిగినటువంటి వ్యక్తి దిగి రావడం చూసాం. భూకంపం కలిగింది, మేము పడిపోయాం. అంత చూస్తూనే ఉన్నాం. ఆయన పునరుద్ధానుడై లేచి వెళ్ళిపోయాడయ్యా. మేము చూస్తూనే ఉన్నాం. స్త్రీలు వచ్చారు, మాట్లాడారు. ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే 12వ వచనం చూడండి, 11వ వచనం నుండి. కావలి వారు ప్రధాన యాజకులతో ఈ విషయం చెప్పారు. 28వ అధ్యాయం మత్తయి సువార్త 28:11. ఈ విషయాలన్నీ ప్రధాన యాజకులకు చెప్పగానే వారు పెద్దలందరినీ చేర్చారు. సన్హెడ్రిన్ సభ 70 మంది పెద్దలందరినీ పిలిచారు. పిలిచి, రే బాయ్, ఇదిగో వీళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు చచ్చిపోయినాడు నిజంగా దేవుని కుమారుడేరా, మనం నమ్మలేదు. ఇదిగో జరిగిన విషయం వీళ్ళు చెబుతున్నారు, వినండి. పరలోకం నుండి దూత దిగి వచ్చాడంట, ఆ రాయిని దొరిలించాడంట, యేసు పునరుద్ధానుడై లేచాడంట. ఇప్పుడు ఇవన్నీ ప్రజలకు తెలిసిపోతే మనం చెప్పింది అబద్ధం అయిపోద్ది. మనం చెప్పింది అబద్ధం అయితే ఆయన చెప్పిందే కరెక్ట్ అయిపోద్ది. కాబట్టి ఇలా కాదు, మనం ఏం చేద్దాం చెప్పండి అంటే, అందరూ నువ్వేం చెబితే అదేనయ్యా అంటే ఏంటి? నాయకులు ఉంటారు, కొంతమంది నాయకులు ఉంటారు. మన గ్రామాల్లో కానీ పేటల్లో కానీ ఎక్కడైనా నాయకులు ఉంటారు. వాళ్ళు అబద్ధం చెప్పినా సరే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు సరే అదే చేద్దాం అంటారు. కొంతమంది స్త్రీలైనంతే, నాయకురాలు నాగమ్మ అంటారు చూసారా, ఇలాంటి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి వెళ్ళే చేర్చుకుంటారు. వీళ్ళు ఏం చెబితే అది వింటారు. వాళ్ళు దేనికి వాళ్ళు వింటారు అంటే, ఇదిగో ఇక్కడ తెలుస్తుంది చూడండి. వాళ్ళందరూ కూర్చొని సభవారంతా ఆలోచన చేసి, ఎవరికంట? ఆ సైనికులు నిజం చెప్పారు చూసారా, వాళ్ళని పిలిచిరా, ఇట్లండి మీరు చూసింది చూసినట్టు మాకు చెప్పారు, కానీ ఇది ఎక్కడా చెప్పవద్దు. అలాగైతే అలాగండి, రాజుకు తెలిసిందనుకో, రాజుగారికి తెలిస్తే మా ప్రాణాలు పోతాయి. ప్రధాన యాజకులకి వీళ్ళతో మాట్లాడుతుంది, యాజకులు ప్రధాన యాజకులతో మాట్లాడుతున్నారు. మీరు చూసింది చూసినట్టు మాకు చెప్పినట్లుగా ఇంకెవ్వరికి చెప్పొద్దు. రాజు పిలుస్తాడు మిమ్మల్ని, ఏం జరిగిందని అడిగితే ఇప్పుడు మీరు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. మేము నిద్రపోవచ్చుండగా, ఏంటంట, నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు వచ్చి అతను ఎత్తుకొని పోయారు. ఆ శిశువులకే అంత ధైర్యం ఉండి అంత బలాజులైతే అసలు సిలువ దాకా ఎందుకు వెళ్ళేవాడు ప్రభు? వాళ్ళు ఎందుకు గెచ్చెమని తోటలో నుంచి పారిపోయారు? సైనికులు నిద్రపోతుంటే శబ్దం రాకుండా మెల్లిగా వచ్చంట శవాన్ని తీసుకొని రాయిని జరుపుతుంటే కూడా వాళ్ళకి మెలుగు రాలేదా? అంటే అంత నిద్రపోతుల్ని రోమా సైన్యంలో సైనికులు ఉంటారా? రోమా సైనికులు క్షేమ చుట్టుకోమంటే మెలుగు వచ్చేది అంటారు చూసారు కొంతమంది. నేను నిద్రపోయినట్టున్నాను కానీ అన్నీ గమనిస్తూనే ఉన్నా అంటారు కొంతమంది. వాళ్ళు కన్ను రెప్ప ఆర్పితే వారికి శిక్ష. అంత మెలుగుతో ఉండాలి. చిన్న అలికిడైనా కానీ వారు జాగ్రత్త పడాలి. అందుకోసమే కదా సమాధి చుట్టి పెట్టింది. ఏమని చెప్పారు? బ్రతికున్నప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఇదిగో ఆ వంచకుడు బ్రతికి ఉండగా మాకు చెప్పిన మాట ఒకటి గుర్తుంది, అతడు 3వ రోజు లేవుస్తానన్నాడు, కాబట్టి ఆ సమాధిని భద్రం చేయండి అన్నవారు. ఆ విషయం వారికి తెలుసు, రూఢి అని తెలుసు వారికి. ఇప్పుడు ఏం చెబుతున్నారు మరలా? మీరు చెప్పాల్సింది ఏంటంటే, మేము నిద్రపోతూ ఉండగా ఏ రోమా సైనాధిపతి కూడా అలాగున అభద్రతాభావం కలిగి కాపలా కాయరు. వాళ్ళు చలాకీ అయినటువంటి వారు సైనికులు, మంచి జ్ఞానము కలిగిన వారు, ధైర్యము కలిగిన వారు, యుద్ధ వీరులు రోమా సైన్యం. అలాంటి వారు కాపలా ఉంటే ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు సామాన్యమైన వాళ్ళు వీళ్ళు నిద్రపోతుంటే, మేము నిద్రపోతున్నామయ్యా, మేము నిద్రపోయేటప్పుడు ఈ శిశువులు వచ్చి శవాన్ని తీసుకొని వెళ్ళారని మీరు ప్రచారం చేయండి. వాళ్ళు అన్నారు, అయ్యా కైప గారు, ఈ విషయం మేము చెప్తే జరిగిన విషయం రాజుకు తెలిస్తే, రాజు చెవిని పడితే
మా ప్రాణాలు పోతాయండి అని సైనికులు చెబితే ప్రధాన యాజకులు అంటున్నారు, రే భాయ్ మీకేం భయం లేదురా నాయన, మీకేం భయం లేదు, ఇదిగో డబ్బులు తీసుకోండి అని విస్తారమైన ధనాన్ని ఇచ్చారంట. ద్రవ్యమును ఎక్కువ ద్రవ్యాన్ని ఇచ్చి మేము చెప్పిందే చెప్పండి, మీకేం కాదు మేము చెప్పిందే చెప్పండి. ఒకవేళ రాజు చెవిని పడితే దాన్ని మేము సరి చేస్తాం కదా, ఎట్లా కట్ట. ఇప్పుడు జరుగుతున్నాయి ఏంటి చెప్పండి, అబద్ధాలని నిరూపించే కదా యాక్సిడెంట్లు చేస్తున్నారు. పాస్టర్లకు అందరికీ ఇప్పుడు హెచ్చరికలు వస్తున్నాయి, వార్నింగ్లు వస్తున్నాయి, మీరు ఏదో ఒక యాక్సిడెంట్లో చనిపోకుండా చూసుకోండి అని పెడుతున్నారు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశాలు? అందరినీ మేము అలాగనే చంపుతాం, అలాగే యాక్సిడెంట్లు అని చెబుతాం అని బెదిరిస్తున్నారు. కారణం ఏంటంటే అధికారులు వీళ్ళ చేతిలో ఉన్నారు, వాళ్ళ చేతిలో ఉన్నారు. అధికారులు కూడా మతమత్తులో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇదే పరిస్థితిలో కొనసాగిపోతున్నారు. కాబట్టి ప్రధాన యాజకులు సైనికులతో అంటున్నారు, మీకేం భయం లేదు, ఇదిగో మీకు డబ్బులు కావాలంటే తీసుకోండి, మీకు ఎంత కావాలా? 2 లక్షలు ఇస్తున్నాం, ఒక్కొక్కరికి 2 లక్షలు. ఇప్పుడు బేరాలయ్యి కోట్ల రూపాయల బేరాలు, కోట్ల చేతులు మారుతున్నాయి. ఇదిగో ఈ పని చేస్తే నీకు 50 లక్షలు, ఈ పని చేస్తే నీకు 2 లక్షలు. ఇప్పుడు సామాన్యమైన వాళ్ళ ముందు ఒక 1000 రూపాయలు అట్టేసారనుకో, ఒక 10,000 వేసారనుకో, వాళ్ళు మనం చెప్పినట్టే వింటారు. ఇప్పుడు ఆ సైనికులు అదే చేశారు. మన దగ్గర సైనికులు కూడా అలాగనే ఉంటారు తెలుసా. మన దగ్గర కూడా సైనికులు అంటే రక్షక భటులు అలాగనే ఉంటారు. వేస్తే చాలు. సైనికులకు డబ్బులు ఇచ్చి ద్రవ్యం ఇచ్చి మేము చెప్పిందే చెప్పండి. ఏం చెప్తారంటే, మేము నిద్రపోతూ ఉండగా శిష్యులు వచ్చారు, శవాన్ని తీసుకొని వెళ్ళిపోయారని చెప్పండి. అంటే అదే ఇప్పటి వరకు కూడా యూదులలో వ్యాపించిందంట. అదే వ్యాపించింది. ఇప్పుడు ఈ స్త్రీలు అక్కడికి వెళ్ళారు, శిష్యులతో చెప్తే శిష్యుల దగ్గరికి వచ్చారు. యోహాను సువార్తలో చూడండి 20వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2వ వచనం 20వ అధ్యాయం 2వ వచనం. ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు దగ్గరికి వెళ్ళి యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు వచ్చి, అన్నా పేతురన్నా, యోహానన్నా, ప్రభువుని సమాధిలో నుండి ఎవరో ఎత్తుకుపోయారయ్యా, మేమందరం వెళ్ళాం, సమాధి రాయి పొరలించబడింది, సమాధి ఖాళీగా ఉంది, ఆయన శవం ఎవరు తీసుకెళ్లారో తెలీదు, ఆ సమాధి ఖాళీగా ఉందన్నా అని మగ్దలేనే మరియమ్మ చెప్పగానే పేతురు యోహాను గారు వెంటనే లేచి, అవునాక పాయలం పదా అని పరిగెత్తుతున్నారు. ఇద్దరు కలిసి పరిగెడుతున్నారు. పరిగెడుతుంటే యోహాను గారు పరిగెత్తుకుంటా పేతురు గారి కంటే కూడా చురుగ్గా పరిగెత్తగలిగాడు. అందరిలో సీనియర్ ఎవరంటే పేతురు గారే, కొంచెం వయసు పెద్దవాడు శిష్యుల్లో. అందుకని యోహాను గారు యుక్త వయసులో ఉన్నాడు కనుక పేతురు గారి కంటే కూడా హుషారుగా ముందే పరిగెత్తాడు. ముందుగా సమాధి వద్దకు వచ్చి అతడు సమాధి వద్దకు వచ్చి, అందరూ వినండి, సమాధి వద్దకు వచ్చి వంగి నార బట్టలు పడి ఉండుట చూశాడు. ఆ దగ్గరకు వచ్చేసి నిజంగానే వాళ్ళు చెప్పినట్టు రాయి దొర్లించబడింది అని సమాధిలోకి వెళ్ళాలంటే వెనక భయం వేసి ఏం చేశాడంట, సమాధి బయటుండి వంగి చూశాడంట. లోపలికి వంగి చూస్తున్నాడు. ఎక్కడుంటే చూస్తున్నాడమ్మా? సమాధి ఇలా మన సమాధి కాదు ఇక్కడ చూస్తానికి, అది తొలిచిన సమాధి. లోపలికి వెళ్ళకుండా బయట నిలబడి వంగుని చూస్తున్నాడు. ఇట్లా పేతురు గారు వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పేతురు గారు వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరన్నా బయట నిలబడ్డావా అని మాట్లాడకుండా సరాసరి లోపలికి వెళ్ళిపోయాడు. సమాధిలోకి లోపలికి వెళితే
అప్పుడు పేతురు అన్న వెళ్ళినాక యోహాను అన్నకి ధైర్యం వచ్చింది. అప్పుడు పేతురుతో పాటు ఆయన కూడా లోపలికి వచ్చి నారబట్టలు పడి ఉండుట, తలగ చుట్టబడిన రుమాలు మరి ఒక దగ్గర ఉండుట ఆయన చూశారు. వారిద్దరూ లోపలికి వెళ్ళి, నిజమేనన్నా, ఇదిగో ఆయనకు చుట్టిన ఈ నార వస్త్రం నిన్నేగా మనం చుట్టాం, ఇదిగో ఇదంతా పక్కన తీసి పెట్టారన్న, యేసుప్రభు దేహమును ఎవరో ఎత్తుకుపోయారు అని చూసి నమ్మి వారు తిరిగి వెళ్ళిపోతున్నారు. బయటికి వెళ్తా అక్క పదండి వెళ్ళిపోదాంపా, మాకు తెలియదు మరి మాకు వెళ్దాంపా అంటే, ఏడుస్తాయా నేను రాలేను, మీరు వెళ్ళండి అయ్యా. మరి సమాధి బయటే నిలిచి ఏడుస్తూ ఉంది, నేను రాలేనయ్యా మీరు వెళ్ళండి, నేను రాలేను మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి అని చెప్పి ఆమె కూర్చుంది అక్కడే. ఆమె అక్కడే కూర్చుంది, సమాధి బయట కూర్చొని ఉంది. పేతురు యోహానులు వెళ్ళిపోయారు, మిగిలిన స్త్రీలందరూ వెళ్ళిపోయారు. ఈమె అక్కడే కూర్చొని ఏడుస్తూ తాపకొకసారి సమాధిలోకి ఇట్లా వంగి చూస్తూ ఉంది. హాస్పిటల్లో మేము వెళ్తూ ఉంటాం. కొంతమంది తల్లులు పిల్లలకు బాగాకపోతే వాళ్ళు అక్కడ మంచం మీద పడి ఉంటారు, ఏమి నిర్జీవమైనటువంటి శవాల్లా ఉంటారు. లేదు, కొంతమంది చనిపోయినటువంటి శవాన్ని కూడా చేస్తూ ఉంటే, మీరు బయటికి పదండి అని మమ్మల్ని ధరితే బయటికి ఆ శవానికి సంబంధించిన తల్లో భార్యో లేదా కూతురో ఎవరో ఒకళ్ళో తాపుకొకసారి వచ్చి ముసుగు తీసి మరలా చూసి ఏడుస్తూ ఉంటారు. ఆ ప్రేమ విడవలేరు. నిజంగా ప్రేమించినటువంటి వారు చనిపోయినటువంటి శవాన్ని కూడా విడిచిపెట్టరు. అంతగా అవినోమ సంబంధం కలిగి ఉంటుంది. పుడిచిపెడతామంటే కూడా ఏడుస్తారు, తీసుకెళ్తామంటే ఏడుస్తారు. అలాగా ప్రేమ బంధాలతో ఉంటారు. ఇప్పుడు ఈమె ఎంత పాపియో, ఎన్ని రకాల దెయ్యాలు ఆమెను ఆవరించాయో అన్నిటినీ విడిపించాడు దేవుడు. ఆమె పాపములన్నిటినీ క్షమించాడు దేవుడు. ఇప్పుడు ఆమె పరిశుద్ధురాలుగా మార్చబడింది గనక నా కొరకు మరణించినటువంటి ప్రభు అని విశ్వసించింది. తల్లి అయిన మరియమ్మతో చివరి వరకు నిలిచి ఉన్నది ఎవరో తెలుసా? ఈ మగ్దలేని మరియమ్మే. ఈమె అందుకే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కల్మషుడు అని, పాపులలో చారని పరిశుద్ధుడు అని ఆయనను వెంబడించింది. ఇప్పుడు వారు వెళ్ళిపోయినా సరే ఏమే ఏడుస్తూ కూర్చొని దాపుకు ఒకసారి ఆ సమాధిలోకి తొంగి చూస్తుంది. ఎంత ఆశ అండి ఆమెకి, ఒకవేళ ప్రభు కనబడతాడేమో అని. అప్పుడు తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన దగ్గర తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు కూర్చున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నవమ గారు ఉంది, కోటి వాళ్ళంతా అవతల గదిలో ఉంటారు, ఈ ఒక్కతే అవతల గదిలో. తలుపులు వేసుకున్న తర్వాత మధ్యరాత్రికి అక్కడికి పోయి ఏదన్నా మాట్లాడి కనపడకుండా రావాలా? ఉంటుందా ఆ గదిలో? ఇంకా అమ్మాయి చంద్రిక రేపు నుంచి నువ్వు అమ్మాయి ఇందులో మాట్లాడి పడుతుంది ఆడ. ఎవరైనా అంతే, భయపడతాం కదా. ఒక్కదే సమాధి దగ్గర కూర్చుంది, సమాధిలో తొంగి చూస్తుంది. ఒకసారి ఇటు చూసేసరికి ఇద్దరు తెల్లని వస్త్రములు వేసుకున్న మనుషులు ఆడ కూర్చున్నారంట. నేనైతే పరిగెత్తేవాడిని, ఉండను. వాస్తవం అది. చనిపోయి శవం మాయమైంది అనుకుంటున్న సందర్భాల్లో ఇద్దరు మనుషులు కనబడడం ఏంటి అక్కడ? తెల్లని వస్త్రములు వేసుకున్నవారు. అయినను ఏమో భయపడకుండా వారితోనే మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఒక నిరీక్షణ కలిగినటువంటి స్త్రీ ఏమా, పరలోకం నుండి దేవుని దూత దిగి వచ్చే అనుభవం, చూసిన అనుభవం ఉంది ఓకే. కాబట్టి ఆమె ఇప్పుడు వారితోనే మాట్లాడుతుంది. వారు పలకరించారంటే ఏమని, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఎవరైనా చనిపోతే నిజంగానే ఏడుస్తారు మన వాళ్ళు. వారిని ఎగతాళి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈమె నిజంగా ఏడుస్తుంది.
దేవుని దూతలో అడుగుతున్నారమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అంటే కారణం చెబుతుంది ఏమా. నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారయ్యా, నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు అంటే పునరుద్ధానుడయ్యాడన్న విషయం నమ్మకం లేదేమకి. ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన ఎక్కడుంచారో తెలియదయ్యా. భయపడకుండా సమాధిలో శవం పెట్టిన దగ్గర కూర్చున్న దూతలతో మాట్లాడుతుంది. ఏమి నిరీక్షణ, ఏమి విశ్వాసం, ఏమి ప్రేమ, ఎంత గొప్పయండి. దేవుని స్తోత్రం. వారు అన్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్తే ఇప్పుడు అంటున్నారు వాళ్ళు అప్పుడు బలపరిచారమ్మా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? యేసు ప్రభు తాను చెప్పినట్టు ముందుగానే లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆయన సజీవుడిగా ఉండగానే చెప్పాడు కదా, నేను మరలా 3వ రోజు లేస్తానని. ఆయన లేచాడమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే సరేలే అనుకుంటా ఇటు తిరిగేసరికి అక్కడే యేసు ప్రభు నిలిచి, దేవుని స్తోత్రం. మగ్దలేని మరి ఎంత ధన్యురాలైపోయిందో. యేసు ప్రభు వారిని, పునరుద్ధానుడైన ప్రభు వారిని మొట్టమొదట చూడగలిగిన ధన్యురాలు. మొట్టమొదట చూడగలిగింది ఆమె. ఊరిలో ప్రజలందరూ ఆమెను నిందించారు, దెయ్యాలు పట్టిన ముఖం అన్నారు, దెయ్యాలతో పీడించబడింది అన్నారు, పాపాలు చేసేదన్నారు. ఊరందరికీ ఆమె మంచిది కాదు, పుణ్యాత్మురాలు కాదు. కానీ అలాంటి పాపాత్మురాలైన స్త్రీని, దెయ్యాలు పట్టిన స్త్రీని దేవుడు బాగు చేసి ఆమెలో నుండి దెయ్యాలన్నిటినీ వదిలికొట్టి పునీతురాల్ని చేశాడు, పవిత్రురాలుగా చేశాడు, పరిశుద్ధురాలుగా చేశాడు, తన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం? మనం కూడా యేసు ప్రభుని ప్రేమిస్తున్నామా? ఎంతగా ప్రేమిస్తున్నాం? యేసు ప్రభుని ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా ప్రేమిస్తే ఎందుకు నువ్వు ప్రభుకు దూరం అవుతున్నావు? నువ్వు నిజంగా ప్రేమిస్తే ఎందుకు ప్రభువుని గురించి నువ్వు ప్రకటించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ప్రభువుని ప్రేమిస్తే ఆయన సాక్షిగా బ్రతకలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ప్రభువుని ప్రేమిస్తే ఆయన చెప్పినటువంటి విషయాలను మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు? ప్రేమించట్లా లేదు ప్రేమ. కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళు, నాకు గుర్తు రావట్లేదు కానీ అది, ప్రేమించుచున్నావా ప్రభువా ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించ నేర్పించుమయ్యా నిన్ను నిరతం, ప్రేమించ నేర్పించుమయ్యా నిన్ను నిరతం, ప్రేమించుచున్నావా ప్రభువా ఇంకా నన్ను. వంచించి వంచన పాలైతే, ఎదిరించి ఈ స్థితికి వస్తే, వినగానే నీ వాకు విరిగింది గర్వం, అనగానే నీ సిలువ తొలగింది ముసుకు. ప్రేమించుచున్నావా ప్రభువా ఇంకా నన్ను. దేవుని స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేసినప్పుడు మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది ఎవరికైనా. దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసినప్పుడు, దేవుడు ఏది చేయొద్దన్నాడో అది నువ్వు చేస్తే పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తూనే ఉంటాడు. కానీ నువ్వు పట్టించుకో. అనకూడని మాటలు అన్నప్పుడు, తినకూడనివి తిన్నప్పుడు, చేయకూడనివి చేసినప్పుడు, వెళ్ళకూడని దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు నీ స్థితిని మర్చిపోతూ ఉంటావు. అలాంటి సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా జీవించిన సందర్భాల్లో వాళ్ళు పాడుతుంటే మేము లీలమైపోయే వాళ్ళం. అందులో ఆ పాటలో ఆస్వాదించడం లీలమైపోయి కన్నీరు కార్చేవారం.
ఇప్పటికి కూడా నన్ను ప్రేమిస్తున్నావా ప్రభువా? నేను పరిశుద్ధిని కాదే, నేను నీతిమంతుడిని కాదే, నా జీవితం ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటూ నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను కదా, ఇంకా ప్రేమిస్తున్నావా నన్ను? నిన్ను ప్రేమించట్లేదా ఈరోజు దేవుడు? ప్రే సహోదరి సహోదరుడా, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నా నీ పరిస్థితి ఏమిటో నీకు తెలుసు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న జీవితం తెలుసు. ఈ దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యము నువ్వు చేస్తున్నావని నీకు తెలిసి కూడా నువ్వు జీవిస్తున్నావు. దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడే. శిక్షిస్తున్నాడా? ఆయన శిక్షిస్తే నువ్వు తట్టుకోలేవు. ఆయన శిక్షలు మన మీదకి రాకముందే మనం ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపపడాలి, మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి. ఇదిగో మా జీవితం అలాగా ఇక్కడ కూర్చొని ఏడ్చాం, ఇంకా ప్రేమిస్తున్నావా ప్రభువా అని గుండెల నిండా బరువు 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 భారముతో ఏడ్చాం. వంచించి వంచించి వంచన పాలైతి. ఏంటంట? ఎవరిని వంచావు? ఎవరిని వంచింది? ప్రజలను వంచిస్తే పర్వాలా. ఎవరిని వంచామని తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తునే వంచాను. అనేక విషయాల్లో దేవునికి దుఃఖమును కలిగించాం. ఆ సందర్భాలన్నీ జ్ఞాపకం వస్తే ప్రభు సన్నిధానంలో ఏడ్చి మొరపెట్టాం. వంచించి వంచించి నిన్ను వంచిస్తున్నాను అనుకున్నాను, కానీ నేనే వంచిన పాలైపోయా, నేనే వంచిన పాలయ్యా, అవమానం పాలయ్యా, నేనే నిందించబడ్డాను, దూషించబడ్డాను. ఇవన్నీ గుర్తొచ్చి అప్పుడు పాడాం, ఏడ్చాం. వినగానే నీ వాక్కు, వినగానే సిలువను గూర్చిన వార్త వినగానే విరిగిపోయింది నా గర్వం అంతా. ఎన్నో సందర్భాలు చెబుతుంటానుగా, ఏ విషయంలో నేను గర్వించేవాడిని. చాలామందికి కొన్ని రకాల గర్వాలు ఉంటాయి. ఎవరికైనా అది సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు. మనకుండే గర్వాలు మనకుంటాయి. నాకున్న గర్వం నాకు అప్పుడు, ఇప్పుడే ఉంది అంత బట్టతలని బొటికా. ఇప్పుడంతా బట్ట పొట్ట ఏముంది, పైన బట్టతలకే ముందేమో. ఒకప్పుడు ఇప్పుడేముందండి, నా వయసు 6 ఏళ్ల వయసులో అంతా మంచంలోనే అంటాడు చూపించేటి. అట్లాగా ఒకప్పుడు మన అందాన్ని చూసుకొని వెర్రబీగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నా అంత చక్కగా ఎవరున్నారు, నా అంత హైట్ ఎవరున్నారు, నా అంత వెయిట్ ఎవరు, నా అంత నాజుగ్గా ఎవరున్నారు, నాలాగా ఎవరున్నారు అనుకుంటా ఇతరుల్ని, వీళ్ళు కొంచెం ఎర్రగుంటే నల్లగున్న వాళ్ళు ఏమంటారు? మీరెవ్వరు ఏమనలేదమ్మా పాపం. ఆ కర్రీదేది, ఆ కర్రోడేడి, ఆ మురిగినోడేడి, ఆ మురిగింది ఏది? ఎగటాలు చేయలేదు నువ్వు? దేవుడు నీకు రంగు ఇచ్చాడని, దేవుడు నిన్ను నాజుగ్గుంచాడని. ఆ బండదేది, ఆ బండోడేడి, ఆ బర్రోడేడి? ఎంతమందిని ఎగతాలు చేశావు నీ అందాన్ని బట్టి? నీకంటూ ఎవరన్నా కొంచెం పళ్ళు ఎత్తుకుంటే ఆ పళ్ళదేది, గారపల్లోడేడి, మురిగిన మల్లోడేడి? నిందించావు ఎంతోమందిని ఎన్నో పర్యాయాలు. నీకు నీవే నిన్ను చూసుకొని నీవు గర్వించిన సందర్భాలు జ్ఞాపకం చేసుకో. ఎవరు తక్కువ వాళ్ళు కాదు, ఎవరు అతీతులు కాదు. చదువు ఉంటే చదువుని బట్టి చదువు లేని వాళ్ళు నగతాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి మేము అనుభవించాం. నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు నన్ను చూసి హేళన చేశారు. నాకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు నన్ను చూసి హేళన చేశారు. పాస్టర్ గారు, ఎంతకాలం అయిందండి నువ్వు సేవ చేస్తా, ఇంకా సైకిలేనా నీకు, ఇంకా ఎరుకులలోనే ఉన్నావా అని నన్ను మొఖాన అన్న వాళ్ళు ఉన్నారు. నేను సిగ్గుపడలా, బాధపడలా, భయపడలా, ధైర్యముగా డొక్కు సైకిల్ మీదే తిరిగా, అవి ఉన్న ప్యాంటు షర్ట్ మీదే తిరిగా. ఉంటే తిన్నా, లేకపోతే లేదు. పచ్చడి మెతుకులతో తిన్నాం, గంజి పోసుకొని తాగాం, లేకపోతే పస్తులున్నాం, ప్రార్థనలు చేశాం. ప్రభు సన్నిధానంలో నిర్దోషులుగా దేవుని కొరకు, దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతికాం. అలాగూ పెంచాడు నాన్న. దేవునికి స్తోత్రం. నన్ను ఎంతోమంది నిందించి అవమానపరిచి దూషణ మాటలు మాట్లాడినా నేను ఏ రోజు సిగ్గుపడలా. రే సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చినటువంటి వయస్సును బట్టి విర్రబేకవద్దు. వయసు ఏముందండి? ఎన్ని రోజులు ఉంటుంది ఈ వయసు? ఎన్ని రోజులు ఉంటుందండి?
పోయిన సంవత్సరం బాగున్నావు, నిగనిగలాడుతా నవనవలాడుతూ ఉన్నావు, మరి ఈరోజు ఎందుకు ఎట్లాగైపోయావు? ఈ సంవత్సరం వచ్చేసరికి ఆలపడిపోయిందంటే షుగర్ వచ్చింది పాస్టర్ గారు, షుగర్ వచ్చేసరికి మొహం ఆలపడిపోయిందా? పోయిన సంవత్సరం ఉన్నా హుషారు లేదే, పోయిన సంవత్సరం ఉన్నా అందం లేదే, పోయినసారి ఉన్నట్టు యవ్వన బలం లేదే. అందము మాయా నిలకడ లేనిది, దాన్ని నమ్మకు మోసగించోను. అందము మాయా నిలకడ లేనిది, దాన్ని నమ్మకు మోసగించోను. మరణము ఒకనాడు వచ్చోను, మరువతోని ప్రభువును. రామోని కరుణమిది రమ్మనుచున్నాడు, ప్రభువైన యేసుని యొద్దకు రామో. నీ అందం నిన్ను మోసం చేస్తుంది, నీకున్న సౌందర్యం నిన్ను మోసం చేస్తుంది. నా గర్వం నా గురించే చెప్తున్నాను, నేను మీ గురించి ఎవరి గురించి చెప్పట్లా. దేని విషయంలో నేను గర్వించాను, ఏ వయస్సు బలాన్ని బట్టి, ఏ యవనాన్ని బట్టి, ఏ అంగాన్ని బట్టి నేను గర్వించానో దేవుడు అన్నిటిని కొట్టేశాడు. వంచించి వంచించి వంచన పాలైతి, నిన్ను ఎదిరించి 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 ఈ స్థితికి వస్తీ. వినగానే నీ మాట విరిగింది గర్వం, అనగానే నీ సిలువ తొలగింది ముసుకు. ప్రేమించుచున్నావ ప్రభువా ఇంకా నన్ను, ప్రేమించ నేర్పించుమయ్యా నిన్ను నిరతం. ఇంకా ప్రేమిస్తున్నావా? నా పరిస్థితి ఇలాగ అయిపోయి నిన్ను ఎదిరించి నీకు దూరంగా బ్రతికినా నువ్వు నన్ను ప్రేమించావు, అందుకని ఇప్పుడు నేను నిన్ను నాకు నేర్పించు. విరిగి నలిగిన హృదయంతో ప్రభుని అడిగితే అన్ని విషయాల్లో నీవు తగ్గించుకొని, మనం ఏ విషయాల్లో మనం గొప్ప అనుకుంటున్నామో మనకంటే గొప్పగా ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వారికంటే మనమే ఎక్కువ కాదు. దేవునికి మనం వ్యతిరేకులుగా బ్రతకూడదు, దేవుని సన్నిధానంలో ఉండాలి. పేతురు యోహానుల వలె యేసు ప్రభువు సాక్షులుగా బ్రతుకుదాం. మగ్దలేని మరియమ్మ వలె పట్టుదల, నిరీక్షణ, విశ్వాసం కలిగి ప్రభువు కొరకు బ్రతుకుదాం. అందుకని ఆమెను గూర్చి ఎక్కడ స్వార్థ ప్రకటించినా ఆమెను గూర్చి మనం చెప్పుకోగలుగుతున్నామంటే రేపటి రోజున మన పిల్లలకు మనము ఆదర్శవంతులుగా ఉండాలి. నీ పిల్లలు నిన్ను చూసి మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా తాతయ్య మాకు ఎంత కథలు చెప్పేవారంటే అని వాళ్ళు చెప్పుకోవాలా. ఏం కథలు చెప్పారు అంటే, ఏ కథలు? సినిమాలో కథలు కాదు, సినిమా స్టోరీలు చెబుతారు కొంతమంది, అవి కాదు. సంతమాం కథలు కాదు, బట్టి విక్రమార్క కథలు కాదు, బైబిల్లోని కథలు చెప్పు పిల్లలకే. వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి, నీకు తెలియాలి. ఆదామవ్వలు ఏదైనా వనము నుండి ఎందుకు నెట్టివేయబడ్డారు? నెట్టివేయబడిన తర్వాత వారు దేవునికి వ్యతిరేకులుగా ఎలా బ్రతికారు? పిల్లలకి ఏమి నేర్పించారు? ఇది మనం నేర్పించాలి పిల్లలకి. హానోకు దేవునితో ఎంతకాలం నడిచాడు, ఏలియా దేవుని ప్రజలను ఎలా సిద్ధపరిచాడు, ఎలీషా దేవుని ప్రజలను ఎలా సిద్ధపరిచారు, ఇవన్నీ మీ పిల్లలకి నేర్పించండి. సండే స్కూల్లో పిల్లలు పాటలు పాడుతుంటే ఎంత సంతోషమో తెలుసా నాకు. ఇంట్లో ఉండి వింటూ ఉంటాను నేను మైక్లో. చిన్న పిల్లలంటే వాళ్ళ మాటలు వింటుంటే ముచ్చట అనిపిస్తుంది నాకు. నిజంగా ముద్దు పెట్టుకోవాలనిపించింది ఆ పిల్లల్ని. వాళ్ళని చూడడం కానీ నిజంగా వాళ్ళని చూస్తేనేమో అసలు ఎట్లా ఉంటారంటే, ఒక పిల్ల ఉంటుంది, ఆ పిల్లని చూడాలంటే కాగడాలు వెలిగించుకొని చూడాలా. అంటే అంత నల్లగా ఉంటుంది, కానీ ఆ అమ్మాయి ఎంత తక్కువ పడిద్దో తెలుసా పాటలో. నాకు అనిపిస్తుంది చిన్న పిల్లలు దేవుళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు అలానే ఉండాలంటే. ప్రియ సహోదరి సహోదరు, తల్లిదండ్రులారా, నీ పిల్లలు ఇప్పుడున్నటువంటి ఈ పొజిషన్లో దేవుణ్ణిలో ఎదగాలి అంటే వాళ్ళకి మార్గదర్శకులు మీరే. మీరు దేవునిలో ఉండి
దేవునితో నడుస్తూ ఉంటే మీ పిల్లల మార్గము తప్పరు. యవనస్తులైనా మిమ్మల్ని వెంబడిస్తారు, మందిరంలో ఉంటారు, దేవుని కొరకు బ్రతుకుతారు. ఎప్పుడు అంటే నీవు దేవుని కొరకు ఉన్నప్పుడు. మన వేషాలన్నీ మన పిల్లలు చూస్తూనే ఉంటారు. చూడరా, ఏం తల్లులారు ఏం చెప్పరు, మనం ఏమేమి చకలు చేస్తున్నామో, మనం ఎలా మాట్లాడుతున్నామో అవన్నీ మన పిల్లలకి అచ్చుగుద్దినట్టు వచ్చేస్తాయి. కొంతమంది బడాబడిగా మాట్లాడతారు, హెచ్చులుగా మాట్లాడతారు. ఏ మాటలు పిల్లలు మాట్లాడతారు తెలుసా? కొంతమంది అన్ని పెద్ద వ్యవహారాలే మాట్లాడుతూ ఉంటారు, ఆ పిల్లలు కూడా అయ్యే. కొంతమంది పిల్లలకి ఈ సండే స్కూల్ పాటలు, సండే స్కూల్ వాక్యాలు ఇవి రావు, కానీ వాళ్ళకి మూటలు కట్టడం, పెళ్ళిళ్ళ కాడ మూటలు ఉండడం, ఎన్ని కొబ్బరి చెప్పలు, ఎన్ని జాకెట్ కోట్లు, ఎన్ని పిల్లలు చెబుతారు. అంటే ఏంటి, తల్లిదండ్రులు వాళ్ళని ఎమ్మడబెట్టుకొని రాత్రి 12-1 గంట అయినా సరే పెద్దవాళ్ళ కాడే కూర్చోబెట్టుకొని ఉంటే వీళ్ళు అట్టుంటారు. అయ్యే నేర్చుకుంటున్నారు పిల్లలు. దేవునిలో పెంచు. నువ్వు మోకరించి ఉంటావు, నీ పిల్లలు చూడాలా. దేవునికి స్తోత్రం. నువ్వు మోకరించి ఉంటావు, నీ పిల్లలు చూడాలి. మమ్మీ అనుకుంటూ వస్తే నువ్వు మోకరించి, ప్రభువా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అంటే మమ్మీ ఎప్పుడు చూసినా మోకరించే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటుంది అని పిల్లలకు తెలియాలి. డాడీ అనుకుంటూ వస్తే నువ్వు పాట పాడడమో, బైబిల్ చదవడమో చూడాలి నీ పిల్లలు. చూస్తున్నారు ఎప్పుడన్నా? అది మాకు నీకు కనపడదులే, టైం కనపడదులే నీకు. ఎప్పుడన్నా చూశారా? సహోదరుడా, నువ్వు బైబిల్ చదువుతూ ఉంటావు, నీ పిల్లలు చూశారా? సహోదరి నువ్వు ప్రార్థన చేయటం, సహోదరుడా నువ్వు ప్రార్థన చేయటం నీ పిల్లలు చూశారా? చూస్తే నీ వల్లే నీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాడుతున్నారు పిల్లలు అంటే తల్లిదండ్రులను బట్టే పాడుతున్నారు. నువ్వు పెంచు, నువ్వు పెరుగు. మగ్దలేని మరియమ్మ పునీతురాలు, పరిశుద్ధురాలు, దేవునికి ప్రియమైన శిష్యురాలు, ప్రియులైన పిల్లలలో చేర్చబడింది. దేవునికి స్తోత్రం. నేను అలా ఉండాలని కోరుకుంటున్నా, మిమ్మల్ని అలానే ఉండాలని, మిమ్మల్ని పెంచాలని నేను కోరుకుంటున్నా. అది ఎంతైనా సరే కష్టమైన. ఎన్నో పాటలు ఉన్నాయి. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, ఎంత దూరమైనా. అది ఎంత భారమైనా సరే నీ పిల్లల్ని పెంచే విషయంలో నువ్వు కన్నీరు కార్చి నీ పిల్లల్ని పెంచు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నేను ఒక్కనే ప్రార్థన చేస్తాను, ప్రభు యొక్క రక్తమాంసాలు మీ దగ్గరికి పంపిస్తా. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. దశమంగ కవర్లు తెచ్చేవాళ్ళు ఇప్పుడు తీసుకు పంపించండి. ఇందాక డిస్టర్బెన్స్ వద్దన్నాను, ఇప్పుడు పంపించండి. అందరూ మోకరించండి, నిలువు మోకాల మీదకి రండి. అందరూ మోకరించాలి. యేసు ప్రభు వారు మన కొరకే చనిపోయారు. యేసు ప్రభు వారు మన కొరకే కొరడా దెబ్బలు అనుభవించారు. యేసు ప్రభు వారు మన కొరకే మొండ్ల కిరీటం పెట్టబడ్డారు. యేసు ప్రభు మన కొరకే కొరడా దెబ్బలు, దేహమంతా చేర్చబడి, రక్తమంతా చిందించి ప్రాణత్యాగం చేశాడు. ఎందుకు ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా నీవు ప్రభుని ఎందుకు ప్రభుని ఇంకా చింతిస్తున్నావు? అనుమానిస్తున్నావా? సందేహిస్తున్నావా? ఆయన ప్రేమ నీకు అలుసైపోయిందా? ఆయన ఇంతగా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణము పెడితే ఆ ప్రేమ నీకు అలుసైపోయిందా? ఆయన ఇంకా సహిస్తూ ఉంటే అలుసైపోయాడా నీకు? ఎందుకు నీవు సందేహిస్తున్నావు? ఆయన గాయములు చూడు, పరికించి చూడు ప్రభు గాయాలని. నేరము చేయని ఆయన నేరస్తుడిగా, పాపము లేని ఆయన పాపముగా చేయబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన కొరకే తల్లి, సహోదరుడా మన కొరకే. సందేహించొద్దు యేసయ్య ప్రేమను. ఆ ప్రేమకు వెళ్ళ కట్టలేము, వెళ్ళ చెల్లించలేము.
ఘోరమైన స్థితిలో మనం ఉండగా మనల్ని ప్రేమించి వెదకి రక్షించినటువంటి దేవుడు ఆయన. ఇంకా కఠినమైన మనసుతో ఉంటున్నావా? ఇంకా కఠినమైనటువంటి హృదయమే కలిగి ఉన్నావా సహోదరి? ఎప్పుడమ్మా నువ్వు మారేది? సహోదరుడా, ఎప్పుడయ్యా నువ్వు పరిపూర్ణతలోనికి వచ్చేది? చాచిన చేతులు, గాయములతో ఉన్న చేతులు నీ కొరకు సాక్షి ఉన్నాయి. లోబడి నల్లని ప్రజల వైపు దీని మెల్ల చేతులు చాశాడు ఆయన కబంధ హస్తాల్లోకి రాగలవా? చాసిన చేతుల్లోనికి రాగలవా? దొంగతో ప్రభు చెప్పాడు, నాతో కూడా నీవు అన్నాడు. నేడే నీవు పరదేశంలో ఉంటావు అన్నాడు. ప్రభుతో ఉందామా? ఆయన చేతుల్లోనికి వద్దామా? ఆయన ఒడిలో కూర్చుండబెడదామా? కఠినత్వాన్ని విడిచిపెట్టు. సందేహించవద్దు. ఒక్క చరణాన్ని పాడుకున్నాం. యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయట, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక
దుష్టు నుండి తప్పించు. ఎలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. కూర్చోండి. ఆమేన్.